మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ సినిమా ఖైదీ నంబర్ 150 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. దాదాపు నాన్ బాహుబలి రికార్డులన్నిటినీ ఖైదీ తుడిచిపెట్టేశాడు. అంతేకాదు ఈ సినిమా 100 కోట్ల షేర్ సాధించిందంటూ అల్లు అరవింద్ కూడా స్వయంగా అనౌన్స్ చేశాడు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అంత కలెక్షన్లు రాలేదంటున్నాడు. ఖైదీ నంబర్ 150 సినిమా ఫుల్ రన్ లో కేవలం 75 కోట్లు కలెక్షన్లను సాధించినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించిన రిటర్న్స్ లో చెర్రీ పేర్కొన్నాడట. చిరంజీవి పారితోషికం 20 కోట్లు, డైరెక్టర్ వినాయక్ పారితోషికం 10 కోట్లు సహా సినిమాకు 60 కోట్లు ఖర్చు పెట్టామని, 15 కోట్లను లాభాలుగా ఆర్జించామని ఐటీ అధికారులకు చెర్రీ వెల్లడించాడని టాక్. మరి అరవింద్ అండ్ వినాయక్ అతి తక్కువ టైంలో 100 కోట్ల షేర్తో పాటు ఫుల్ రన్ లో 105 కోట్లు కొల్లగొట్టాడు అని చెప్పారు. ఈ లెక్కల ప్రకారమైతే చిరు పారితోషికాన్ని మినహాయిస్తే సినిమా ఖర్చులు 40 కోట్లు పోను 60 కోట్లు చెర్రీ పాకెట్లోకి చేరినట్టేనని, చిరు పారితోషికాన్ని కూడా ఖర్చుల్లో లెక్కేసినా ఎటు తిరిగి 35 కోట్ల లాభం చేకూరినట్టేనని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ అయితే చిరు ఫేక్ రికార్డ్స్ అని ఏకి పడేస్తున్నారు. మీది లాటరీ, మాది హిస్టరీ అనే రేంజ్ లో ఉతికారేస్తున్నారు. ఇదిలా ఉంటే 55 కోట్ల బడ్జెట్ లో తీస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ 110 కోట్ల వరకు జరిగిందని, తర్వాత క్రేజ్ మరింత పెరగడంతో మంచి లాభాలొచ్చాయని, చిరు ఏకంగా 33 కోట్ల భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా అందుకున్నాడని, ఇక నిర్మాతగా చెర్రీ సైతం 22 కోట్లు వెనకేసుకున్నాడు అనే మాటలు కూడా వినబడ్డాయి. ఒరిజినల్ లెక్కలేంటనేది చరణ్ బాబుకే తెలియాలి మరి. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.